నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. తిరుమలలో టీటీడీ సభ్యులు, బోర్డు సభ్యులు తిరుమలకు ఓనర్లుగా లాగా బిహేవ్ చేస్తున్నారా? మొన్నటికి మొన్న పనబాక లక్ష్మి, నిన్నేమో నరేష్ కుమార్. ఏదో ఒక వివాదం. తాము వెంకటేశ్వర స్వామి కన్నా కూడా సుప్రీం గాడ్స్ అనే ఉన్న ఫీల్ అవుతున్నారా? ఎంత అప్రోర్ వచ్చిందంటే ఉద్యోగ సంఘాల ఆందోళనకి తలొగ్గి చివరికి ఆ నరేష్ కుమార్ వచ్చి అపాలజీ చెప్పాల్సిన పరిస్థితి. మరి ఈ విషయంలో ఢిల్లీలో కూర్చున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఫోన్ వెళ్ళటంతో ఆయన డైరెక్షన్స్ వల్ల ఇదంతా జరిగింది. వాస్తవంగా ఇదంతా నడిపించాల్సిన చైర్మన్ ఆఫీసు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించిందని ఉద్యోగ సంఘాలు తీవ్రమైన నిరసన వ్యక్తం చేశాయి. సరే, మొత్తానికి అదో కొలిక్కి వచ్చింది అనుకోవచ్చు. మరోపక్క తగ్గేదే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకి సవాల్ విసిరారు. మిర్చియార్డుకి తాను ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి మరీ మిర్చియార్డు పర్యటన చేసినందుకు గాను కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటే దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్టు ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే కాలు దువ్వుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇన్నాళ్ళు వాళ్ళ పరామర్శలకి వీళ్ళ పరామర్శలకి జైళ్ళు, సబ్ జైళ్ళు తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ జనంలోకి వద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ కాకుండా పిఠాపురం వర్మ గారు పోస్ట్ పెట్టి డిలీట్ చేశారు. మరి ఎక్కడి నుంచి ఎవరు తలెంటి పోశారో తెలియదు, కానీ ఆ పోస్ట్లో ఈ విజయం మామూలుగా వచ్చింది కాదంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి పరోక్ష ప్రస్తావన చేసి మరీ దాంట్లో ఆయన ఫోటో లేకుండా ఒక చిన్న వీడియో తన ఎక్స్ హ్యాండిల్ మీద పోస్ట్ చేశారు. సరే, అది అర్థమైపోయింది జనసేనకి టీడీపీకి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రస్థాయికి, తారాస్థాయికి చేరాయని. దాంతో మొత్తానికి టీడీపీ హెడ్ క్వార్టర్స్ రంగంలోకి దిగి ఆయనకి తలంటి పోసినట్టుంది. ఆయన అపాలజీ చెప్పలేదు, కానీ ఆ పోస్టు నేను పెట్టలేదన్నారు. ఇంకా బోల్డన్ అంశాలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి మనతో బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. నమస్తే రవికిరణ్ గారు. అలాగే ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి సురేంద్ర నాయుడు గారు. కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం కీర్తన గారు. అలాగే పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఇన్సిడెంటల్లీ ముగ్గురు కూడా తిరుపతి నుంచి ఉన్నారు కాబట్టి ముందర తిరుపతి టాపిక్తోనే స్టార్ట్ చేద్దాం. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, టీటీడీ బోర్డు సభ్యులు ఏమన్నా విష్ణుమూర్తి లాగా ఇంకో 2 చేతులు అదనంగాను పైన కిరీటం, శంఖం చక్రం ఏమన్నా పెట్టుకొని వాళ్ళకి ఏమన్నా వాళ్ళ బోర్డు మెంబర్ అవగానే అవన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి? ఎందుకని అలా బిహేవ్ చేస్తున్నారు? మొన్నటికి మన పనబాక లక్ష్మి. అలాగే ఇప్పుడు ఆ ఫోటో చూడండి, దాంట్లో ఆయన ఏదో మొత్తానికి ఒత్తిడి మీద వచ్చి నవ్వుతూ ఈయన పరకలిస్తే ఈయన ముభావంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. మీకు అక్కడే అర్థమవుతుంది ఆయన ఎంత ఇన్సల్ట్కి గురయ్యారనేది. థర్డ్ రేట్ ఫెలో ఏంటండి అసలు ఆ మాటలు? పైగా దేవాలయ ప్రాంగణంలోనే, ఇంకా బయటకు కూడా రాలా ఆయన, ఇంకా సంప్రదాయ వస్త్రధారణలోనే ఉన్నారు. ఆ మాటలు ఏంటి? వాసుదేవన్ గారు, ముందుగా వినపడుతుంది సార్? వినిపిస్తోందండి. ఓకే, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. తిరుపతి ప్యానలిస్టులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ నాకు అవకాశం ఇచ్చారు కాకినాడకి, మీకు ధన్యవాదాలు. అయితే అండి, మనం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి వారి యొక్క అనాలోచిత నిర్ణయం కారణంగా కిందటి మాసంలోనే మనం ఒక ఘోర ప్రమాదాన్ని చూడటం జరిగింది. దానికి వారు క్షమాపణ కూడా చెప్పారు హైందవ భక్తులందరికీ. దాని నుంచి ఇప్పుడిప్పుడే హైందవ భక్తులందరూ తేరుకుంటున్న తరుణంలో చెప్పండి. సాక్షాత్ ధర్మకర్త మండలి సభ్యుడైనటువంటి ఒక వ్యక్తి నరేష్ అనేవి గారు, ఆయన దైవ సన్నిధిలోనే ఏ రకంగా దోషణలు చేశారు అన్నది మనకి బయటికి వీడియో వచ్చింది. అది ఎంతో అభ్యంతరకరం, దారుణం. మీరు ఏ రకమైనటువంటి పదజాలం అంటే నిబంధనలు నిబంధనల కన్నా మీరు ఎక్కువ, మీరు అక్కడ ఉన్నటువంటి నిబంధనలు పాటించరా? నిబంధనలు ఎందుకున్నాయి? ప్రజలకి, సామాన్య భక్తులకేనా? మీకు కాదా నిబంధనలు? మీ అందరికన్నా అతీతులే మీరు. నిబంధనలు పాటించండి అని చెప్పి ఒక ఉద్యోగి చెప్తే మీకు కోపం వచ్చేసిందా? అంటే అన్నిటికీ అతీతులే మీరేమన్నా? ఏ రకంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు? నిన్న ఆయన ప్రెస్ లో కూడా నరేష్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఇది మా కుటుంబ సమస్య, లోపల కూర్చొని మాట్లాడుకున్నాము, అలాగే టీటీడీ అభివృద్ధి కోసం ఏ రకంగా చర్చించుకున్నాము, ఇది మా కుటుంబ సభ్యం, మేము పరిష్కరించేసుకున్నాము అంటున్నారు. కానీ ఎక్కడ తప్పు జరిగింది, తప్పు చేశాను, కొంచెం ఆవేశపడ్డాను, నన్ను క్షమించండి అనే ప్రశ్న కూడా ఎక్కడ అంటలేదు. పైపెచ్చు పక్కన భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. ఇది చాలా అభ్యంతరకరం, దారుణం. ఇది ఆయన క్షమాపణ చెప్పారు. ఆయన నరేష్ గారి కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేసి బాధపడ్డారు అని భానుప్రకాష్ రెడ్డి గారే ఆయన్ని ఎంప్లాయీ బాలాజీని తిట్టినట్టుగా భానుప్రకాష్ రెడ్డి గారిని బాధపడుతుంటే
దానిలో కనీసం 10వ వంతు కూడా నరేష్ మోహన్ బాగలేదు, పశ్చాత్తాపం లేదు. ఏమనుకుంటున్నారు ఆయన గురించి నాకు అర్థం కాదు. మీరేమన్నా దేవుడి మీద పెత్తనం చేయడానికి వచ్చారా మీరందరూ ఏమన్నా పక్క రాష్ట్రాల నుంచి? ఇప్పుడు అక్కడ ధర్మకర్తల మండలి, పాలక మండలి అంటమే పెద్ద తప్పు. అనేక రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం మరోసారి, పాలక మండలి అనే పదాలు మీరు మార్చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దేశానికి ప్రధాన సేవకుడు. అయోధ్య నిర్మించిన ఆలయాన్ని నిర్మించినటువంటి కార్మికుల యొక్క కాళ్ళు కడిగి నెత్తిన వేసుకున్నారు ఆ నీళ్లు. పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడుగుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరెంత నేను అడుగుతున్నాను. ఈరోజు బాలాజీ గారి యొక్క కాళ్ళు కడిగినా సరే నరేష్ గారు చేసిన తప్పుపోదు. భగవంతుడి దగ్గర మీరు పాలించడం ఏంటండి? అక్కడ చైర్మన్ అన్న మాట తీసేయాలండి. వాసుదేవన్ గారు ప్రధాన సేవకుడు, సహసేవకులు అని పెట్టాలి. ఇది నేను మీ ఛానల్ ద్వారా డిమాండ్ కూడా చేస్తాను మా ప్రభుత్వాన్ని. ప్రధాన సేవకుడు, సహసేవకులు, ప్రధానమంత్రే ప్రధాన సేవకుడిగా ఉన్నారు. మీరేంటి చైర్మన్లు, డైరెక్టర్లు అని చెప్పి వలస వస్తారు ఏమన్నా? ఇది ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీరు చేయవలసిన పనులు చేయకుండా థర్డ్ గ్రేడ్ అని చెప్పి ఒక మనిషిని తిడతారా? థర్డ్ క్లాస్ కలవనే. ఆ మాట వల్ల మీరు ఎంత లో క్లాస్ అర్థమైపోయింది. ఎంత లో క్లాస్ మీలాంటి వ్యక్తులందరూ ఎలా వచ్చారు పాలకమైన ఆ ధర్మకర్తల మండలిలోకి? ఎలా వచ్చారు నేను అడుగుతున్నాను. అసలు మీరు చేయవలసిన పని ఏంటి? జగన్ ప్రభుత్వ హయాంలో అక్కడ లడ్డూ రేట్లు పెంచేశారు, ప్రసాద రేట్లు పెంచేశారు, ఆలయ దర్శనం రేట్లు పెంచేశారు, టోల్ గేట్ రేట్లు పెంచేశారు, అకామిడేషన్ గదుల రేట్లు పెంచేశారు. ఇవన్నీ పెంచేసి మీరు తగ్గించే ఏర్పాటు చేసి హైందవ భక్తులకి అన్ని ఉచితంగా సరసంగా అన్ని ఏర్పాటు చేసి మంచి పేరు తెచ్చుకోండి అయ్యా. అటువంటి మంచి పనులు చేయండి అయ్యా. ఇటువంటి పనులు చేస్తారా మీరు? పైకి వచ్చి ఏ పశ్చాత్తాపం కనిపించట్లేదు. ఒక ఘటన జరిగింది కింద మాసం, అక్కడ నుంచి ఏం నేర్చుకున్నారు? ఆ ఘటన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఈ రకమైన కార్యక్రమం నాకు తెలిసి ఇలాగ టీటీడీ ఉద్యోగులు ఈ రకంగా నిరసన తెలపడం నాకు తెలిసి ఓ 10 సంవత్సరాలు దశాబ్ద కాలం జరిగిందా లేదా నాకైతే గుర్తులేదు. నా దృష్టికి అయితే రావట్లేదు. ఒక్కసారి మొదటిసారి జరిగిందని నాకైతే అనిపిస్తుంది. మీరు క్లియర్ గా చూడొచ్చండి రవికిరణ్ గారు. మీరు ఆ ఫోటో క్లియర్ గా చూస్తే ఈయనేదో నవ్వుతూ తెచ్చి పెట్టుకున్న నవ్వుతోటి ఆయన్ని పలకరిస్తున్నారు, కానీ ఆయన చాలా ముభావంగానే షేక్ హ్యాండ్ ఇచ్చారు. అక్కడే మీకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి అర్థమవుతుంది ఏదో మొక్కుబడి తంతు అక్కడ టీటీడీ నిర్వహించింది. అది కూడా సీఎం ఇన్వాల్వ్ అవ్వబట్టి, లేకపోతే వాళ్ళలో ఈ చలనం కూడా వచ్చేది కాదు. నా విజ్ఞప్తి ఏంటంటే మా ప్రభుత్వానికి కూడా, ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి అంతంత మంది సభ్యులు ఎందుకు వేయాలండి? మనకి మహారాష్ట్ర షిరిడీకి చాలా మంది తెలుగు వారు వెళ్తాం. ఆ షిరిడీ ఆలయంలో మనకు డైరెక్టర్గా ఇస్తున్నారండి ఎవరన్నా? దానికి తమిళనాడుకి మన పవన్ కళ్యాణ్కి వెళ్ళారు, మధుర మీనాక్షి ఆలయంకి వెళ్ళారు. అది కట్టింది కూడా తెలుగు వారే, ఆలయం కట్టింది. దానికి డైరెక్టర్ తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి ఏమైనా వేస్తున్నారండి? కర్ణాటక చాముండేశ్వరి ఆలయం ఉంది, కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం ఉంది, చాలా మంది వెళ్తుంటారు ఇక్కడ నుంచి. వాళ్ళు ఎవరైనా మనకి ఇస్తున్నారని డైరెక్టర్ పోస్టు? మనం ఎందుకు? తెలంగాణ ఉంది, భద్రాచలం సార్, రాములు వారు గోదావరి జిల్లాకి అత్యంత బాగా మాకు భావోద్వేగాలు అటాచ్ చేయడం భద్రాచలం ఆలయానికి మా తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరిని వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నుంచి. అది వాళ్ళు ఎవరు అయినప్పుడు మనం ఎందుకు వేస్తున్నాం నాకు అర్థం కాదు. ఒకసారి కీర్తన్ గారి దగ్గరికి వెళ్ళామండి. కీర్తన్ గారు, సరే మీరు స్థానికులు, మాకన్నా ఎక్కువ ఆలయ సంప్రదాయం, విధులు, నియమ నిబంధనలు అన్నీ మీకు బాగా తెలుసు. ఆయన మహాద్వారం నుంచి బయటికి వెళ్ళకూడదండి, అది పద్ధతి కాదు. ఎవరో పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆ సంప్రదాయస్తులకి మాత్రం, అది కూడా కొన్ని పరిమితులకు లోబడి కొందరికి మాత్రమే ఆ వెసులుబాటు ఉంటుంది. మీరు దయచేసి ఇటు నుంచి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆయనకు వచ్చిన అభ్యంతరం ఏంటండి వెళ్ళటానికి? థర్డ్ రేట్ ఫెలోనా? ఎవరండి థర్డ్ రేట్ ఫెలో? ఎక్కడున్నావు? ఇంకా అంటే డెమోక్రసీలోనే ఉన్నావా? ఇంకా ద్వితీయశ్రేణి పౌరసత్వమే ఉండొద్దనుకొని అందరినీ ఈక్వల్గా చూస్తున్న దేశంలో థర్డ్ రేట్ ఫెలోస్ ఎక్కడి నుంచి వచ్చారు? దేవన్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి అలాగే 99 వీక్షకులకు నమస్కారం సార్. ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్, మనకు ఫస్ట్ సంస్కారం అనేది మనలో ఉండాలి. ఒకరు చెప్తేనో, ఇంకొకరు నేర్పిస్తేనో, లేదు ఒకరు బుద్ధి చెప్తేనో, ఈ రోజు అక్కడ తీసుకొని సారీ చెప్పమని చెప్తేనో అది రాదండి. ఫస్ట్ మనలోనే ఒక క్యారెక్టర్ అనేది ఉండాలి. ఈ రోజు మనం ఒక అత్యున్నత స్థాయిలో కూర్చున్నప్పుడు దానికి మనం హుందాగా వ్యవహరించాలి, దానికి వన్న తెచ్చేలాగా మనం ప్రవర్తించాలి అనేది ఆయనకు ఉండాలి. అండ్ టీటీడీ అనేది ఇట్స్ అన్ ఎమోషన్. అటువంటి దాంట్లో ధార్మిక సంస్థలో మనం ఒక బోర్డు మెంబర్ గా ఉన్నామంటే అది ఎన్నో జన్మల సుకృతంగా భావించి దానికి తగినట్టుగా వ్యవహరించాల్సిన ఆయన కాస్త ఇలాగా బిహేవ్ చేయడం నిజంగా అది చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా ఆయనకి ప్రెజర్ రావడం వల్ల సారీ చెప్పారు అనేది కనపడుతుంది క్లియర్ గా. అంటే ఆయనలో పరివర్తన వచ్చి ఆయన చెప్తున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. కానీ ఇలాగే
రిపీటెడ్ గా వీళ్ళు చేస్తూ పోతే ఎప్పటికైనా వీళ్ళకే చర్యలు చేపడతారు. ఎందుకంటే వీళ్ళు నా పదవి నుంచి తీసేయడమో లేకుంటే ఇలాంటివి పునరావృతం కాకుండా ఏదైతే బీజేపీ అధికార ప్రతినిధి గారు చెప్పారో అది కూడా మనం నోట్ చేసుకోవాల్సిన మేజర్ పాయింట్. టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఎవరైతే ఏపీలో ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళని తీసుకుంటేనే మంచిదేమో. అంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకునే కన్నా ఎందుకు తీసుకుంటారంటే మెయిన్ గా స్వామివారు అందరికీ సమానులే, అందరినీ ఆయన చేరువ చేస్తున్నాం, అందరికీ దీంట్లో సభ్యత్వం కలిగించడం వల్ల అందరికీ ఆయన అందుబాటులో ఉంటారు, ప్రతి ఒక్కరికి కల్పిస్తున్న ఈ అవకాశం అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించుంటారు. కానీ దీన్ని యూటిలైజ్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఒక పెత్తనం లాగా తీసుకొని మాకు కూడా ఇదేంట్లో అవకాశం దక్కింది కదా, మేము కూడా చాలా గొప్ప వాళ్ళం అని ఫీల్ అయ్యి కింద స్థాయి ఉద్యోగుల్ని కించపరిచేలాగనో వాళ్ళని అవమానించేలాగనో వాళ్ళది ఒక సేవకులుగానో ఫీల్ అవ్వకూడదు. మీరే స్వామివారి సేవకులు, మళ్ళీ దట్టు యూ ఆర్ డూయింగ్ లైక్ దిస్ అనేది చాలా హర్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎంప్లాయీని ఇంకో సదర్ ఎంప్లాయీ హర్ట్ చేస్తే ఎలాగో మీరు ఒక సేవకుడిగా ఉంటూ స్వామివారి సేవకుడిని హర్ట్ చేయడం కూడా అంతే. ఎందుకంటే స్వామివారు చూస్తూ ఉంటారని గమనించి హుందాగా వ్యవహరించాలి. ఈ రోజు ఈయనైనా గతంలో ఇంకొకరైనా ఎవరైనా ఆ పొజిషన్ కి వనతాయండి. ఎందుకంటే పూర్వజన సుకృతం. నిజంగా చెప్తున్నాను, ఎంతో మంది డ్రీమ్ ఉంటది బోర్డు మెంబర్ అవ్వాలి అనేది, చాలా మంది కలలు కను కూడా ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ఆ సేవ చేసుకునే భాగ్యం కల్పించకుండా మీలాంటి వాళ్ళకి ఇచ్చారు. అది ఎందుకో మీరు ఏ జన్మలో చేసిన అదృష్టమో లేకుంటే మీకు రాజకీయంగా ఉన్న అవకాశమో దాన్ని మీరు ఒక అహంకారంగానో ఆభరణంగానో ఫీల్ అయిపోయేసి దాన్ని ఏదో విధంగా మీరు ఇది చేయకుండా బాధ్యతగా పనిచేయండి అని మాత్రమే నేను విజ్ఞప్తిస్తాను సార్. అలాగే బీజేపీ అధికారి గారు పెట్టిన ప్రపోజల్ కి నేను కూడా నిజంగా నా ఆమోదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి విషయాలలో స్థానికులుగా ఉంటే ఇంకొంచెం పట్టు ఉంటుంది, స్థానికులే దాంట్లో ఉండడం వల్ల వాళ్ళకి దాని గురించి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా మెరుగైన తీరుగా ప్రవర్తించడానికి ఉంటుంది. బయట వాళ్ళు కాబట్టి ఆ పొజిషన్ ని వాళ్ళు ఒక కిరీటం లాగా ఫీల్ అయ్యి ఇలా బిహేవ్ చేస్తున్నారేమో అనేది నా మెయిన్ ఇంటెన్షన్ సార్. రైట్. ఒకసారి ఊట్ల సురేంద్ర నాయుడు గారు, వారు కూడా స్వామివారి నియమాలు మీకు తెలుసు సురేంద్ర నాయుడు గారు, మా అందరికన్నా ఎక్కువ తెలుసు. తమ్ముడికి ఇచ్చేయండి, ఫైనల్ గా నేను మాట్లాడతాను. ఎవరు? సురేష్ గారికా? మా తమ్ముడు సురేష్ కి ఇచ్చేయండి. ఫస్ట్ ప్లేడ్ సురేష్ గారు, తమ్ముడు సురేష్ గారు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం వాసు గారు. ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే ఉందో గత 2 రోజులుగా దీని మీద మేము కూడా మా గలాన్ని 2 రోజులుగా వినిపిస్తున్నాం. ఖచ్చితంగా అతనైతే క్షమాపణ చెప్పాలి బోర్డు మెంబరు. అదే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం ఆ యొక్క ఉద్యోగికి మాత్రమే కాదు, శ్రీవారి సేవ చేస్తున్నటువంటి దాదాపు దేవస్థానంలో 6,700 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. నిరంతరం వారు శ్రీవారి సేవ తప్ప ఇంకొకటి ఉండదు వారికి. కాబట్టి వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినేటువంటి రీతిలో ఉన్నాయి. కాబట్టి అందరికీ క్షమాపణ చెప్పాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఆయన కేవలం ఆయన్ని మాత్రమే పిలిపించుకొని ఆయనకి క్షమాపణ చెప్పానని చెప్పేయడము, ఇదంతా కూడా ఒక డ్రామాటిక్ గా జరిగిందే కానీ ఎక్కడ కూడా ఈరోజు ఉద్యోగస్తులు కూడా సంతృప్తి చెందేటువంటి రీతిలో అయితే జరగడం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా దీన్ని వెనుకున్నటువంటి కారణాలను చూసినట్లయితే ఇక్కడ మనం దీనికి ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. పనబాక లక్ష్మి గారు వచ్చినప్పుడు జరిగినటువంటి ఘటనలు అయితేనేమి, అదేవిధంగా చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి సంబంధికులు ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని తాకాలని చెప్పి ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి గేటు లోపలికి అనుమతించి ధ్వజస్తంభాన్ని తాకాలని వాళ్ళు కోరినప్పుడు అక్కడ నిబంధనలకు ఇవి విరుద్ధంగా ఉంటుందని చెప్పి అక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే దానికి అడ్డు చెప్పారో వారిని బదిలీ చేయడం జరిగింది. మరి పనబాక లక్ష్మి గారు వచ్చినప్పుడు అక్కడ రాష్ట్ర మర్యాదలు తక్కువయ్యాయని చెప్పి ఒక 2 ఉద్యోగస్తుల పైన సస్పెన్షన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ నరేష్ గారు అక్కడ ఉన్నటువంటి గ్రిల్ గేట్ ద్వారా బయట రావాలని చెప్పి ఆలోచిస్తే గ్రిల్ గేట్ ద్వారా బయట వచ్చే వెసులుబాటు రద్దు చేయబడిందని చెప్పేసి ఉద్యోగి అక్కడ ఉన్నటువంటి నిబంధనలు చెప్పడం జరిగింది. మరి ఆ విషయం పాలక మండలి సభ్యుడికి తెలియకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చైర్మన్ గారికి, ఈఓ గారికి, జేఈఓ గారికి వీళ్ళ ముగ్గురు మధ్యలో కూడా సమన్వయ లోపం అనేది ఉంది. ఈ యొక్క వెంకయ్య చౌదరి గారు, జేఈఓ గారు గ్రిల్ గేట్ నుంచి బయటకు వచ్చే వెసులుబాటుని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రద్దు చేశారు. మామూలుగా ఆ యొక్క గ్రిల్ గేట్ నుంచి లోపలికి వెళ్ళేటువంటి వెసులుబాటు మనం విశిష్టమైనటువంటి వ్యక్తులు, జిఆర్ స్వాములు కానీ, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ రకంగా పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ వెసులుబాటు ఉండేది లోపలికి వెళ్ళడానికి కానీ, మరి అక్కడి నుంచి బయటకు రావడానికి. కానీ దీన్ని బయటకు వచ్చేటువంటి వెసులుబాటును జేఈఓ వెంకయ్య చౌదరి గారు రద్దు చేయడం జరిగింది. మరి ఆ సమాచారాన్ని పాలక మండలి ముందు ఉంచారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలింది.
ఈ రకంగా అక్కడ వాళ్ళలో సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరి బోర్డు విషయంలో కూడా ఈ యొక్క పాలక మండలి సమావేశాలను ఏర్పాటు చేసే డేటును బిఆర్ నాయుడు గారు ఒక డేట్ ప్రకటిస్తారు, ఈఓ గారు ఒక డేట్ ప్రకటిస్తారు. ఈ రకంగా పాలక యాజమాన్యం పట్ల ఉద్యోగుల మధ్యలో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది ఇప్పుడు దేవస్థానంలో. చాలా సంఘటనలు చూస్తున్నాం. మొన్నటికి మొన్న తీవ్రమైనటువంటి విచారకరమైనటువంటి సంఘటన తొక్కిసలాట. లక్షలాది మంది భక్తులను క్యూ పద్ధతిలో సక్రమంగా దర్శనానికి అనుమతించగల, వాటిని మెయింటైన్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక 2-3 వేల మందిని కట్టడి చేయలేక తొక్కిసలాట జరిగి 6 మంది భక్తుల ప్రాణాలను కోల్పోయిందంటే ఆశ్చర్యకరమా కాదా? వాసుదేవన్ గారు మీరే ఒకసారి ఆలోచించండి. పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది, ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, విజిలెన్స్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కూడా ఎందువల్ల ఇప్పుడు సరిగా పని చేయడం లేదనేది మనం ఆలోచించాలి. మొన్న ఎగ్ బిర్యానీ తిరుమలకి వెళ్ళింది, ఒక బాలుడు భవనం పై నుంచి కింద పడి మృత్యువాత పడడం జరిగింది. భక్తుల భద్రతా చర్యల మీద ఏ రకంగా ఈ రోజు దేవస్థానం పనిచేస్తుందనే దానికి ఈ రకమైనటువంటి ఇంకొకటి ఏంటంటే వర్గ పోరు, ఆధిపత్య పోరు కూడా దేవస్థానంలో ఈ రోజు అప్రతిష్ట పాలయ్యేటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని అక్కడ ఈ యొక్క నేను ఒక విషయం చెప్తున్నా, మీరు స్పష్టంగా చూడండి. అక్కడ ఇప్పుడు జేఈఓ గారు, ఇప్పుడు నేను చెప్పడం కాదు సార్, దేవస్థానం మొత్తం కూడా కోడైకి వస్తుంది. త్రిబుల్ ఆర్ అంటూ, ఆ త్రిబుల్ ఆర్ అంటే ఏంటో అర్థం అడగండి చెప్తారు. 3 అధికారులు, ఆర్తో వచ్చేటువంటి అధికారులని జేఈఓ గారు పక్కన పెట్టుకొని ఈ రోజు పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. చెప్పండి, మళ్ళీ అందులో మళ్ళీ సస్పెన్స్ ఎందుకు చెప్పండి. చెప్పండి పరిస్థితి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న పనబాక లక్ష్మి గారికి రాజమర్యాద లేని ఉద్యోగం సస్పెండ్ చేస్తారా? వీళ్ళకి అడుగులకు మడుగులు వచ్చేటువంటి అధికారులకు ఒక రకంగా, లేకపోతే మరొక రకంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో గంగరాజు అనేటువంటి ఒక వ్యక్తిని సహస్ర దీపాలంకరణ సేవలో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా అతను అక్కడ ఉత్సవమూర్తుల్ని తాకుతున్నాడని సాక్షాత్తు అర్చకులే ఫిర్యాదు చేస్తే అతన్ని తిరుమల నుంచి తిరుపతికి బదిలీ చేస్తే ఈ ప్రభుత్వం రావడం, మళ్ళీ అతన్ని తిరుమలలోకి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి సంకేతం? సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేష్ గారు మళ్ళీ వస్తాను. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. మీరు బోల్డ్ అన్న అంశాలు మాట్లాడారు. సురేంద్ర నాయుడు గారు ఏంటండి ఆయన లేవనెత్తిన అంశాల్లో ఆ చిట్ట చివరి వదిలేసి మిగిలినవి చెప్పండి. అది వాళ్ళు రెగ్యులర్గా చెప్పారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇక్కడ 3 విషయాలు సార్ మనం ప్రధానంగా గమనించాల్సింది 3 విషయాలు. ఇప్పుడు బోర్డు సభ్యుడు ఎవరైతే ఉన్నారో, బోర్డు సభ్యుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మాట్లాడడం అనేది ఎవరు కూడా హర్షించరు. దాన్ని పూర్తిగా ఖండిస్తారు, ప్రతి ఒక్కరూ ఖండిస్తారు, నేను ఖండిస్తున్నా. కానీ దానికి ముందు జరిగిన సంఘటన కూడా మనం ఆలోచించాలి. ఒక ఉద్యోగస్తుడిగా మనం ఉద్యోగాన్ని అక్కడ దేవస్థానంలో పొందుతున్నాం. అందులో కూడా వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత మనం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాం అంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడ నుండో భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ జరిగిన సంఘటన పూర్తిగా నేను తీసుకున్నాను కాబట్టి విషయం చెప్తున్నా. ఎక్కడి నుండో వస్తుంటారు. వచ్చినప్పుడు చాలా మంది, అంటే ఏదైతే ఆ గ్రిల్ గేట్ ఉందో, గ్రిల్ గేట్ ఎందుకు పెట్టారు అంటే ఎక్కువ ఒత్తిడి అయినప్పుడు, అంటే భక్తుల తాకిడి ఎక్కువ ఒత్తిడి అయినప్పుడు ఆ గేట్ తీస్తారు. ఆ గేట్ నుండి కూడా చాలా మందిని పంపించేస్తారు. ఇప్పుడు గ్రిల్ గేట్ క్లోజ్ చేయడానికి కారణం ఎందుకంటే ఈ మధ్య ఒక మంత్రి అక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన సెక్యూరిటీ గార్డులు ఉంటారో వాళ్ళందరూ కూడా మారణాయుధాలు పట్టుకొని కరెక్ట్ గ్రిల్ గేట్ ముందర దాకా వచ్చారు. ఆ ముందర అడావిడి చేశారు. ఇతను కూడా బయట వచ్చి మీడియాతో మాట్లాడినాడు. సెంట్రల్ మినిస్టర్ పేరు నాకు చెప్పను కానీ మాట్లాడారు. అందుకనేసి ఇక్కడ అపవిత్ర జరుగుతా ఉందని ఆ గ్రిల్ గేట్ క్లోజ్ చేశారు. ఆ గ్రిల్ గేట్ నుండి ఎవరు వెళ్ళకూడదు అని క్లోజ్ చేశారు. అది వీళ్ళకి తెలిసి ఉండకపోయిండొచ్చు. కానీ మనం ఉద్యోగస్తుడిగా మనము అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేయాలి. నేను ఉద్యోగస్తుల్ని వ్యతిరేకించడం కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక దండం పెట్టి, సార్ ఈ దారిలో వెళ్ళకూడదు, ఇది క్లోజ్ చేశారు, ప్లీజ్ మీరు ఏమనుకోవద్దండి, ఆ దారిలో వెళ్ళండి అని చెప్పేసి ఉంటే ఒక పని అయిపోయింది. ఎవరైతే ఆ బోర్డు మెంబర్ ఉన్నాడో బోర్డు మెంబర్ సహాయకుడు వచ్చి మాట్లాడినప్పుడు ఎవడైతే నాకేంది, బోర్డు మెంబర్ అయితే నాకేంది, ఎవడైతే నాకేంది, నేను ఇచ్చి వదిలేదు లేదు, వెళ్ళండి ఆ దారిలో అని మాట్లాడడం. అతను బోర్డు మెంబర్ వచ్చి, అయ్యా నేను బోర్డు మెంబరు, ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటే, ఏం బోర్డు మెంబర్ అయితే ఏమి కొమ్ములు ఉన్నాయా, మీరు రావాల్సిన అవసరం లేదు, ఈ దారిలో మీరు ఆ దారిలో వెళ్ళండి అన్నప్పుడు అతను స్లిప్ అయ్యాడు, సహజంగా స్లిప్ అయ్యాడు.
నేను దాన్ని సమర్థించడం లే. మనం ఉద్యోగస్తులుగా మనం ధర్నా చేయాల్సింది దేనికి ధర్నా చేయాలా? ఎవరైతే బోర్డు మెంబరు ఉద్యోగస్తుని అవమానించారో అతన్ని సస్పెండ్ చేయాలో లేదు క్షమాపణ చెప్పాలో అని మాట్లాడాలి. కానీ మీ ఇడన్ అజెండా ఏంటి? మీ వెనకాల ఉన్నటువంటి అజెండా ఏంది? మొన్న తొక్కిసలాటలో సస్పెండ్ అయినటువంటి వాళ్ళని తీసుకోవాలి అంటే ఇది బూసిగా చూపించి తొక్కిసలాటలో తప్పు చేసిన వాళ్ళు సస్పెండ్ చేస్తారు, తప్పు చేసిన సస్పెండ్ చేసిన వాళ్ళు రివోక్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదండి అక్కడే, మళ్ళీ ఈవో అక్కడే ఉన్నారు, జేఈఓ అక్కడే ఉన్నారు, ఇంకా కొత్తగా ఎవరిని తీసుకోవాలి? సస్పెండ్ చేసిన తొక్కిసలాటకి వాళ్ళది బాధ్యత, అది వాళ్ళది బాధ్యత కాదని మీరంటే ఎవరు నమ్మరు. వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, ఎవరిని సస్పెండ్ చేయలేదే? సార్ ఇప్పుడు జేఈఓ ఇప్పుడు అక్కడ మన ఇద్దరిని సస్పెండ్ చేశారు కదా, జేఈఓ గౌతమి గారు ఎవరో ఉన్నారు, వారిని ట్రాన్స్ఫర్ చేశారు కదా. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళని మళ్ళా ఇప్పుడు కొండ మీద నుండి కొంతమందిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండ మీద నుండి కొన్ని సంవత్సరాల నుండి తిష్ట వేసినటువంటి ఉద్యోగస్తుల్ని మార్చారు, విధుల నుండి మార్చారు వేరే దగ్గరికి. వాళ్ళని తీసుకోవాలా, వాళ్ళ ప్రధాన అజెండా ఏమి? వాళ్ళను మళ్ళా తీసుకోవాలి, అక్కడ వేయాలా, అంటే మార్చిన వాళ్ళని తిరిగి మళ్ళీ అక్కడ వేయాలా అనే డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ సస్పెండ్ ఈ జరిగిన సంఘటన ఒకే ఒక ప్రశ్న అండి, ఒకే ఒక ప్రశ్న సురేంద్ర నాయుడు గారు. జరిగిన సంఘటనలో ఈవో బాధ్యత లేదు, జేఈఓ బాధ్యత లేదు, చైర్మన్ గారు బాధ్యత లేదు, సస్పెండ్ అయిన గౌతమి రెడ్డి గారు మరి ఆవిడ ఒక్క బాధ్యత ఉందా అండి? సార్ నేను అనేది ఇంకా చాలా మందిని సస్పెండ్ చేసి ఉండాలి, ఉద్యోగస్తుల్ని కూడా చాలా మందిని సస్పెండ్ చేసి ఉండాలి. ప్రధానంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇంకెవరెవరు ఉన్నారో దాని మీద డేట్లు తీసుకుంటారు. ఫస్ట్ అవర్ లో అక్కడ ఏం జరిగిందో దాన్ని చూసుకొని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత మీరు ఉద్యోగస్తులుగా దీన్ని అడగాలి, కానీ మీరు ఎడన అజెండా పెట్టుకొని దాన్ని మాట్లాడుతున్నారు. నెంబర్ 2, మూడోది వచ్చి ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇన్ని విధాలు మాట్లాడుతున్నారు కదా. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది సార్ అక్కడ? నాకు తెలుసు మీరు ఈ ప్రశ్న వేస్తారని, నాకు డెఫినెట్గా తెలుసు. లెట్స్ నాట్ గోయింగ్ టు ద పాస్ట్. అలా జరిగింది కాబట్టి వాళ్ళు అది కాదు. నేను ఉద్యోగస్తుల గురించి అడుగుతున్నా. ఉద్యోగస్తులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయొచ్చు. గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగి బలవన్మరణం, ఎవరైతే ఈ ధర్మారెడ్డి ఇబ్బంది పెట్టాడని బలవన్మరణం చనిపోయాడు, ఉరేసుకొని చనిపోయాడు. ఆ రోజు ఎవ్వరు కానీ ఒక ఉద్యోగస్తుడు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ కారణం వల్ల ఈ ఉద్యోగి మరణించారు అని చెప్పి ఒక ఉద్యోగస్తుడు రోడ్డు మీదకి రాలేదు. ఎందుకు రాలేదు అంటే మీరు ఏదైనా ఈ విధంగా చేసినారంటే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తారు, లేదంటే మీ మీద చర్యలు తీసుకుంటారు అని చెప్పి గత బోర్డు మెంబర్లకి బోర్డు చైర్మన్ కి భయపడి మీరు నోటు తెరవాల. ఈరోజు బిఆర్ నాయుడు కానీ అదేవిధంగా జేఈఓగా ఉన్నటువంటి చౌదరి గారు కానీ మీకు వెసులుబాటు ఇచ్చారు కాబట్టి, స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి, మీరు బాగా ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఈరోజు బిఆర్ నాయుడిని విమర్శిస్తారు, చౌదరి గారిని విమర్శిస్తారు, అన్ని విమర్శిస్తారు. మా తమ్ముడు చెప్తున్నాడు RRR అనేసి, RRR అని చెప్పి. గత 5 సంవత్సరాలు ఎవరు చేశారండి కొండ మీద? అందరూ రెడ్లే కదా చేశారు. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, శేఖర్ రెడ్డి, ఈ రెడ్లే కదా. జేఓ రెడ్డి, ఈఓ రెడ్డి, వాళ్ళంతా రెడ్లే కదా. మరి అప్పుడు ఎక్కడికి పోయారు మీరు? అదేనండి, అంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు. మురళీమోహన్ గారు అనలేదా వెంకటేశ్వర చౌదరిని చేశాడు ఆయన? మురళీమోహన్ గారు అదే ఎవరు వెసులుబాటుని బట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు మాత్రం మాట్లాడతారు, ఎదుటి వాళ్ళు నొప్పి వీళ్ళు గెలుచుకుంటా ఉండాలి ఎదుటి వాళ్ళు. కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడతారు మంచిది. అక్కడ జరిగిన సరే, ఈ ఎపిసోడ్ లో ఏంటండి మీ సే ఏంటండి? దీంట్లో నరేష్ కుమార్ ఏదో మొక్కుబడికి వచ్చి చేసినట్టు కనపడలా మీకు? ఇప్పుడు ఆ నరేష్ కుమార్ కూడా నిన్నటి వరకు నేను చేసిన కరెక్ట్ అనేసి ఉన్నాడు. ఇది చైర్మన్ గారు బిఆర్ నాయుడు చైర్మన్ గారు, అదే విధంగా చంద్రబాబు గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి గట్టిగా ప్రెజర్ చేసి మీరు ఇబ్బంది పడతారు, మీరు చేసిన తప్పు. సరే, ఒకవేళ అతను దురుసుగా ప్రవర్తించుండొచ్చు అక్కడ వర్క్ చేసే బాలాజీ, కానీ మీరు బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన సేవకుడుగా ఉన్నటువంటి మీరు సంయమనం పాటించాలి. ఫస్ట్ యు సే టు సారీ. సురేంద్ర నాయుడు గారు ఒక్క విషయం అండి, సురేంద్ర నాయుడు గారు తనకు సంబంధం లేకపోయినా జరిగిన దురదృష్టకర సంఘటనకు వచ్చి 2 చేతులు ఎత్తి జోడించి క్షమాపణలు కోరారు పవన్ కళ్యాణ్. ఆయన చూసి నేర్చుకోమని చెప్పండి. నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళినా ఒకసారి రవికిరణ్ చూసి నేర్చుకోమనండి. ఆయన మళ్ళీ ఆయన చూసి నేర్చుకోమనండి.
ఎదిగిన కొద్దీ ఒదిగుండటం ఎలాగనేది ఆయన చూసి నేర్చుకోమనండి. రైట్ రవికిరణ్ గారు, రైట్ ఇంకా సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. మీరు ఇంకా దానికి సంబంధించి పాత సంఘటనలన్నీ మాట్లాడతారా? డెఫినెట్లీ విల్ డిస్కస్ ఆన్ సమ్ అదర్ డే. డెఫినెట్లీ మాట్లాడదాం. ఇంకా 2-3 సబ్జెక్టులు ఉన్నాయి మనం మాట్లాడాల్సినవి. వీళ్ళ వల్ల 2 ఉద్యోగస్తులు చనిపోయారు. ఇప్పుడు డెఫినెట్ గా మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. ఇంకో రోజు మాట్లాడదాం, ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్దాం అంటున్నా. ఒకే సెకండ్ వాస్ గారు, ఒకే సెకండ్. ఇప్పుడు దేవస్థానం ఉద్యోగస్తులకు పట్టాలు ఇస్తున్నారు. పట్టాలు ఇచ్చేటప్పుడు ఆ పట్టాల మీద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి సుందర రూపాయన్ని వేసి ఉంటే కూడా వీళ్ళు మాట్లాడలేకపోయారే. ఎందుకు మాట్లాడలేదు 5 సంవత్సరాలలో? రైట్, డెఫినెట్ ఇంకోసారి మాట్లాడాలండి, ఇంకో రోజు మాట్లాడదాం. రవికిరణ్ గారు, నిన్న చూశారు కదా, ఫస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కాలు దువ్వే వ్యవహారానికి రెడీ అయ్యారు. అంటే ఆ కేసులు ఈ కేసులు కాకుండా, సరే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో, అది కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసులో వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే నేను సిద్ధమే, నేను కూడా, అంటే ఆయనకు ఒక వెపన్ దొరికింది మిర్చి యార్డ్లో, మిర్చి రైతుల దాని మీద. సరే ఆయన ఒత్తిడి చేయడం వల్ల మొత్తానికి ఏదో కాకతాళీయంగానో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంటర్వ్యూన్ అయ్యి హామీ ఇచ్చింది 75% మేమే కొనుగోలు చేస్తామని. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన పెద్ద లాంగ్ ట్వీట్ చేశారు. దాంట్లో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు, మిర్చి రైతుల కోసం వెళ్ళానని చెప్పేసి కలరింగ్ ఇచ్చుకున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ వెళ్ళింది అక్కడ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి, సరే ఇక ఆయన మామూలుగా వాళ్ళ రెగ్యులర్ ఫ్లోలో వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు. బట్ ఒకటి ఏంటంటే, స్ట్రైట్ అవే కూటమి సర్కారు మీద ప్రత్యేకించి, అంటే పవన్ కళ్యాణ్ని టచ్ చేయకుండా బైపాస్ వదిలేసి ఓఆర్ఆర్ మీదుగా వచ్చి చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చూసారా అది? సార్ వాసుదేవన్ గారు, ఆయన కాలు చూపారో లేకపోతే కళ్ళు తాగిన కోతిలాగా ఊగిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరి మీద కాలు దూతారంటే ఎలక్షన్ కమిషన్ మీద, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఎలక్షన్ కమిషన్ మీద కాలు దూతారా ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోడ్ నడుస్తుంది, దాని తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే దాని తగ్గ ప్రవర్తించాలి. ఆ ప్రవర్తన నియమావళి ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. దాన్ని అతిక్రమించి ఎవరు ఏ కార్యక్రమం చేసినా రాజకీయ పార్టీలు వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి. యూ హావ్ టు ఫేస్ ఇట్. దానికి ఏదో చంద్రబాబు నాయుడునో లేకపోతే మోడీ గారినో లింకప్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఒకటి. 2, మిర్చి యార్డు రైతుల యొక్క సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే గుర్తుకొచ్చినాయని నేను అడుగుతున్నాను. ఆయన 2020 జనవరిలో జీవో రిలీజ్ చేశారు. ఎంత క్వింటాలు మిర్చి 7,000 రూపాయలు జీవో రిలీజ్ చేశారు. ఈ రోజు వచ్చి అబద్ధాలు చెప్తున్నారు, నా ప్రభుత్వ హయాంలో 25,000 వచ్చింది, 30,000 వచ్చింది. మరి మీరు జీవో ఎందుకు ఇచ్చారు? 7,000 క్వింటాలకి ఎంఎస్పీకి మద్దతు ధరకి ఎందుకు ఇచ్చారు? అప్పుడు ఆ రోజు బాధ గుర్తు రాలేదా? ప్రధానంగా వాసుదేవన్ గారు, వాళ్ళ ప్రభుత్వ హయాంలో 2-3 సంవత్సరాలు మిర్చికి ఒక రకమైన తెల్ల తెగులు వచ్చిందండి. మీకు కూడా ఐడియా ఉంటుంది. వచ్చి ప్రతి సంవత్సరం నాశనం అయిపోవటం, దిగుబడి పడిపోవటం, రైతులు ఇబ్బంది పడిపోతుంటే ఆఖరికి మా జీవీఎల్ నరసింహారావు మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్, ఆయన మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్, ఆయన 4-5 సార్లు వచ్చి మిర్చి రైతులతో గుంటూరు వచ్చి కూర్చొని మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. అయ్యా మీరు కూడా ఒకసారి రండి, వీళ్ళతో మాట్లాడండి, చర్చించండి, ప్రభుత్వం తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేయండి అంటే ఏ ఒక్కరోజు ప్యాలెస్ దిగి రాలేదండి కిందకైనా. ఏ ఒక్కరోజు ఏ ఒక్క రైతు మిర్చి రైతుతో పక్కనే కదా సార్ జిల్లా, ఇక సొంత అదే జిల్లా కదా సార్, పక్క వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది? ఏ ఒక్కరోజు వెళ్ళలేదు. ఇప్పుడు బూస్టింగ్ అయిపోయింది, పదవి లేదు కాబట్టి చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి చేస్తున్నారు ఆయన. ఎప్పుడన్నా వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించారండి ఆయన ఉన్నప్పుడే? ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య తీసుకుని మాట్లాడారండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదో లిస్ట్ ఇచ్చేవాళ్ళు, దాంట్లో ఈ పేరు ఎప్పుడు ఉందా అండి? మిర్చి రైతుల గురించి అయ్యా మీరు బోర్డు పెట్టండి, లేకపోతే మిర్చి రీసెర్చ్ సెంటర్ పెట్టండి, ఎందుకంటే దేశంలోనే అత్యధిక దిగుబడి ఇక్కడే వస్తుంది. అలాగే ఎగుమతులు కూడా దీని మీద 6,000 కోట్లు 10,000 కోట్లు ఎగుమతులు ఉన్నాయి, మా రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్, మీరు ఇక్కడ మిర్చి రీసెర్చ్ సెంటర్ పెట్టండి, అలాగే మిర్చి బోర్డు పెట్టండి అని ఎప్పుడన్నా ఏ ఒక్కరోజు రిప్రజెంటేషన్ ఇచ్చారండి ఆయన? ఏంటి ఈ రోజు మాట్లాడుతుంది ఆయన? ఆయన వచ్చేసి ఏదో అబద్ధాలు వల్లి వేసి లేని ఉన్నట్టు చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారండి? ఈ రోజు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, బాధ్యతాయుతంగా ఉంది, స్పందిస్తున్నారు, 4 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో రామ్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడి ఏ రకంగా చేయాలో అలా చేస్తున్నారు. ఎందుకంటే మిర్చి అన్నది కేంద్ర ప్రభుత్వ లిస్టులో లేదండి, ఎందుకంటే అది ఎంఎస్ మద్దతు ధర అనేది వాళ్ళ లిస్టులో ఉండదు. అలాంటిది ఇప్పుడు చేర్పించి చేస్తున్నారు. సో ఇటువంటి అన్ని దశాబ్దాలుగా వస్తున్న సమస్యలు, దాన్ని ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు పట్టించుకునే వ్యక్తి ఈ రోజు రాజకీయాల కోసం చేసే కార్యక్రమం దౌర్భాగ్యం కాదండి? మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఒక్కరోజు వెళ్తున్నారు మిర్చి రైతులతో కూర్చొని మీ సమస్యలు ఏంటి, ఏ రకంగా ప్రశ్నిస్తే బాగుంటుంది, మీరు ఇచ్చే సూచనలు ఏంటంటే కూర్చొని మాట్లాడే వాళ్ళతో మిర్చి రైతులతో
అంత పెద్ద ఇండస్ట్రీ దేశంలోనే గర్వకారమైన ఇండస్ట్రీ ఇక్కడ ఉందే, వాళ్ళ ఎగుమతులకి కావాల్సిన సౌకర్యాలు మీరు ఎప్పుడు దృష్టి పెట్టారా? ఏమి చేయకుండా ఈ రోజు వచ్చేసి సౌదరమ్మ వచ్చి అబద్ధాలు వల్ల వచ్చి మంచి పద్ధతి కాదండి. మా ప్రభుత్వం పరిష్కరిస్తే ఈ 4.5 సంవత్సరాల్లో మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. నేను కూడా మంత్రి మా ఎమ్మెల్యేలుగా మా రాష్ట్ర అధ్యక్షుల పురంధేశ్వర దృష్టి తీసుకెళ్తున్నాను. కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మనం ఒక మిర్చి బోర్డు ఏర్పాటు చేయడమో లేకపోతే మిర్చి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ, ఎందుకంటే వాళ్ళు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడతారంటే అంతర్జాతీయం కూడా వస్తున్న సమస్య ఎన్ని సమస్యలు రాకుండా మంచి దిగుబడి వచ్చే విధంగా, వాళ్ళకి ఆర్థిక సహకారం వచ్చే విధంగా, మంచి వంగనాలు వచ్చే విధంగా ఒక శాశ్వత ప్రణాళిక రూపొందించాలని చెప్పి నేను రవికిరణ్ గారు అంటే నేను కూడా ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటాను కాబట్టి నాకు తెలుసు. లామ్లో ఉన్న ప్రొఫెసర్ ఎన్జీ రంగా యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆల్రెడీ మిర్చి రీసెర్చ్ సెంటర్ ఉంది. దే బీన్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. వాళ్ళు చేస్తున్న దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే చాలు. అంత అద్భుతమైన రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఉన్నారు అక్కడ. అండ్ కమింగ్ టు ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే, సిఐడిని మీ వ్యక్తిగత అవసరాలకి వాడుకుంటున్నారా అని చెప్పేసి వైసీపీ ప్రశ్నిస్తుంది. నిన్న వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడారు, ఒకసారి చూద్దాం. మాగంటి ఎంజీఆర్ సుధాకర్ బాబు మాట్లాడారు, ఒకసారి చూద్దాం. మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించిన ఓ సంఘటన 2003లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. ఈరోజేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తదుపరి అదే సిఐడి సంస్థ అవేవీ జరగలేదు, మా వల్ల పొరపాటు జరిగిందని అఫిడవిట్లో దాఖలు చేయటం. అంటే ప్రభుత్వాలు మారిన వెంటనే నేరాలు కూడా మాయమైపోతున్నాయని ఈ సంఘటన మనకు రుజువు చేసింది. మనవాడైనప్పుడు అతను ఏ నేరాలు ఘోరాలైనా చేయొచ్చు. అతను మనల్ని, మన సంస్థలను, మన అధికారాన్ని, మన అధికారంలోకి రావాల్సిన అంశాలను ఇస్తే చాలు. అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మార్గదర్శి కేసులో పూర్తిగా అధికార దుర్వినియోగం చేశారు. రైట్. సురేంద్ర నాయుడు గారు, ఇది అంటే ప్రభుత్వాలు మారితే సిఐడీలు, ఏసీబీలు వాళ్ళు కూడా వాళ్ళ ఓరియంటేషన్ మార్చుకుంటారా? వాళ్ళు అడిగారని కాదు, జనం కూడా అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి రాగానే మారిపోయింది, మళ్ళీ మీరు రాగానే మారిపోయింది. అట్లా ఇప్పుడు 2003లో కేసు పెట్టారు అంటున్నారు. ఎవరైనా బాధ్యులు రిపోర్ట్ ఇచ్చారా సార్? మార్గదర్శిలో నేను చిట్టేశాను, నా డబ్బులు సమయానికి రాలేదు, లేదు నాకు డబ్బు లేకుండా మార్గదర్శి చిట్ ఫండ్ ఎగ్గొట్టింది అని చెప్పి ఎవరైనా, ఇప్పుడు 2003 నుండి ఇప్పుడు 2024 అంటే దాదాపు 15 సంవత్సరాలు అనుకోండి. 15 సంవత్సరాల నుండి వీళ్ళు సిఐడి కేసు బుక్ చేసిన, అంటే ప్రెజర్ మీద, రాజశేఖర్ రెడ్డి ప్రెజర్ మీద, ఉండవల్లి రిపోర్ట్ మీద వీళ్ళు కేసు బుక్ చేసినారు అంటున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సాగతానే ఉంది కదా. మరి ఎవరైనా ముందుకు రావాలి కదా. నాకు ధైర్యంగా ముందుకు వచ్చి, అవునబ్బా సిఐడి కేసు పెట్టింది, నా డబ్బులు నేను పాడుకున్న చిట్టి డబ్బులు నాకు రాలేదు, లేదు నేను చిట్టి వేశాను, నాకు డబ్బులు ఎగరేసేసారు అని చెప్పి ఒక్క బాధ్యతుడైనా వచ్చి నాకు ఈ సమస్య జరిగింది అని చెప్పి సిఐడి ముందర చెప్పుండొచ్చు కదా. లేదు, గత 5 సంవత్సరాలలో ఇష్టానుసారం ఈయన ఇష్టం వచ్చినట్టు చేశాడు కదా రిపోర్ట్లు, ఆయన దగ్గర చెప్పుండొచ్చు కదా. లేదు, అంతకు ముందు కేసు పెట్టింది మీ ప్రభుత్వం హయాంలోనే. మరి చెప్పలేదే, ఎవరు రాకనే వీళ్ళే. అంటే సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, సిఐడి కేసు పెట్టింది మీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు 2015లో, మాట చెక్ చేసుకోండి. ఉన్నాయండి సార్, 2015లో కూడా కానివ్వండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరైనా కూడా, ఉండవల్లి ప్రధాన పాత్ర సార్ దీంట్లో. ఉండవల్లికి ఏదైతే రామోజీరావు గారికి ఏదో ఇంటర్నల్ గా వాళ్ళకు ఏదో గొడవలు ఉన్నట్టున్నాయి, దాన్ని బూసిగా చూపించి ఈయన కేసు వేశాడు. ఆ రోజు నుండి జరుగుతూ ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరైనా ఒక్కరైనా వచ్చి, నా ప్రధాన డిమాండ్ సార్ ఇది, ఒక్కరైనా వచ్చి నాకు అన్యాయం జరిగింది అన్నాడు. బాధ్యుడు ఎవడన్నా అన్యాయం జరిగిందంటే కదా కేసు బుక్ చేయాలా? అంటే అన్యాయం జరిగిందని చెప్పకనే వీళ్ళు కేసు బుక్ చేశారు. ఈరోజు ఇంతవరకు తేలలేదు కాబట్టి వాళ్ళు చెప్పారు, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాస్ట్ 5 సంవత్సరాలలో అందరినీ ఇబ్బంది పెట్టారు కదా. మరి రామోజీరావు మీద ఏదన్నా ఆరోపణలు ఉంటే గత 5 సంవత్సరాలు వదిలేసి ఉంటారా? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆధారాలు లేవు. వీళ్ళు మసిపూసి మారేడు గారు చేయాలా, ముఖాన్ని కొట్టేసేయాలా, తుడుచుకో అని చెప్పాలా అనే మాదిరి ఉన్నారు వీళ్ళు, అంతే, వేరేదేమీ లేదు ఇక్కడ. ఏంటంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేనంత వరకు నేరం
ఒకవేళ నేరం జరిగినా దాన్ని నేరంగా మేము అంగీకరించము, లేకపోతే తప్పుగా దాన్ని మేము భావించము అంటారు. ఎవరో ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే కానీ ఇప్పుడు దానికి సైంటిఫిక్ లేదంటారు. సార్ నేను అనేది నేను అడిగే దాంట్లో వాల్యుబుల్ క్వశ్చన్ ఉందా లేదా? ఇప్పుడు నేను ఏమన్నా ఎవరి మీద టెక్నికల్ గా మీరు కరెక్టేనండి, టెక్నికల్ గా మీ మీద నేను రిపోర్ట్ చేస్తాను సార్. ఎక్కడో ఒక దగ్గర రిపోర్ట్ చేశాను అంటే నేను మీ మీద రిపోర్ట్ చేసినప్పుడు కేసు ఫైల్ చేస్తారు, లేకపోతే పూర్వాపరాలు చూసిన తర్వాత ఫైల్ చేస్తారు. నేను మీ మీద రిపోర్ట్ చేయకనే సిఐడి కేసు పెట్టేస్తా సార్. ఆరోపణ ఉండాలి కదా సార్. నాకు అన్యాయం జరిగింది అనేది కూడా ఒకటి చెప్పాలి కదా సార్. ఇన్ని సంవత్సరాల నుండి అన్యాయం జరిగినోడే ఎవడు ముందుకు రాలేదు కదా సార్. కానీ ఈ రోజు ఏం జరుగుతాం సార్? ఇప్పుడు మేము గ్రీవెన్స్ సెల్ పెడితే ఫిర్యాదులు లక్షలు ఫిర్యాదులు వస్తున్నాయి. పార్టీ ఆఫీసుకు కానీ అదే విధంగా గ్రీవెన్స్ సెల్కి కానీ లక్షలు ఏమని వస్తున్నాయి? గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి మా ఆస్తులను కాజేశాడు, మా ల్యాండ్ డివేట్ అవుతున్నావు. అది ఆల్రెడీ మీరు పెట్టిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్జీలు వస్తున్నాయి. పెట్టట్లేదు కదా, దాని మీద కూడా భూ కబ్జా కేసులు వస్తే మీరు మీ పార్టీలో చేరిన వాళ్ళ మీద మీరు పెట్టట్లేదు, మీరు కానీ జనసేన కానీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఒంగోలు నుంచి. దాని మీద దృష్టి పెట్టండి ఒకసారి. మళ్ళీ వద్దాం ఒకసారి కీర్తన గారి దగ్గరికి వెళ్దాం. కీర్తన గారు కష్టపడి సాధించే విజయానికే గౌరవం అని పోస్ట్ పెట్టారండి. ఎవరు? పిఠాపురం వర్మ గారు. అంటే కష్టపడి, కీర్తన గారి దగ్గరికి వస్తున్నాయండి, కష్టపడి సాధించే విజయానికే గౌరవం పోస్ట్ పెట్టి చిన్న వీడియో అండి, 30 seconds 1 minute వీడియో చేశారు. మొన్న రాత్రి పెట్టారు. 3 hours దాన్ని డిలీట్ చేశారు. దాంట్లో ఏంటంటే పిఠాపురంలో ఈయన కష్టపడటం వల్ల గౌరవం కానీ విజయం కానీ పవన్ కళ్యాణ్ గారికి చేరిందనే అంతర్లీనంగా ఆ మెసేజ్ తోటి ఆయన వీడియో పోస్ట్ చేసి చాలా హార్ష్గానే, అంటే పరుష పదజాలం అని అనలేం కానీ మనసు కష్టపెట్టుకుంటే వచ్చే పదజాలంతో రాశారు. సో ఆయనకు గుర్తింపు లేదా, సమ్ ఐడెంటిటీ క్రైసిస్ ఏమో మరి. మొత్తం టీడీపీకి అక్కడ జనసేనకి రిఫ్ట్ బాగా ఎక్కువైంది, గ్యాప్ కూడా బాగా వైడెన్ అయిపోతుంది అనే దాన్ని ఇండికేషన్గా. మరి ఢిల్లీలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు, డీసీఎం గారు ఢిల్లీలో ఉన్నారు. మెసేజ్ వెళ్ళింది. వెళ్ళంగానే 3 గంటల వ్యవధిలో మరి తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏం వచ్చిందో తర్వాత ఆయన హీఈస్ డిజోనింగ్ దట్. అంటే నాకు సంబంధం లేదు ఆ పోస్ట్ ఎవరు పెట్టారు. ఆయన ఎక్స్ హ్యాండిల్ మీద ఇంకోటో వైయో జెడ్డో వచ్చి పెట్టరు కదండి, ఆయన పెట్టారు. నిజంగా అంత గ్యాప్ ఉందండి అక్కడ. సరే ఇప్పుడు పెట్టిన ఆయన నేను పెట్టలేదని చెప్తున్నప్పుడు చూసేవాళ్ళు హ్యాండిల్ అయిందేనండి, ఎక్స్ హ్యాండిల్ అఫీషియల్ హ్యాండిల్ అండి, అది వేరే క్రియేట్ చేసి పెట్టి అఫీషియల్ హ్యాండిల్. నా అఫీషియల్ హ్యాండిల్ కూడా హ్యాక్ చేసి నా అఫీషియల్ హ్యాండిల్ లో కూడా చెత్త పోస్టులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా పవన్ కళ్యాణ్ గారికి తిడుతూ కూడా పెట్టారు. నేను కంప్లైంట్ ఇచ్చాం, పార్టీ ఆఫీస్ ఎంతో ఫైట్ చేసింది, ఆమె అకౌంట్ హ్యాండిల్ ని హ్యాక్ చేశారని చెప్పి. హ్యాక్ చేసినా కూడా ఏం చేయలేక దాన్ని మేము స్టాప్ చేసేసాం, బ్లాక్ చేయించేశారు. సో అది ఎవరైనా చేయొచ్చు. ఈ రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉందో ప్రజలు ఆయన ఆదరణ చూస్తున్నారు. సో అక్కడ పిఠాపురంలో ఆయన తగ్గించే ప్రయత్నం చేయడం కోసం ఇలాంటివి చేయొచ్చు. దాంట్లో దాన్ని మనం మీకు దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పమంటారా కీర్తన్ గారు? ఆయన జనరల్గా పెద్ద వాళ్ళ ఎక్స్ హ్యాండిల్స్ వేరే కంపెనీలకు ఇస్తారు, ఏజెన్సీస్కి ఇస్తారు. వాళ్ళు చెప్పారు అది మేము పెట్టామండి అని చెప్పారు. వితౌట్ హిస్ నాలెడ్జ్ వాళ్ళు ఎట్ట పెడతారు? వాళ్ళు ఏంటి క్లెయిమ్ దట్ వీ ఓన్లీ డిడ్ దిస్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేశారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వర్మ గారు చూసుకుంటారు. ఆ విషయం గురించి మనం ప్రస్తావించాల్సి వస్తుంది. సరే ఒకవేళ అది వేసినారని మీరు అన్నట్టు సార్ నాకు నేను అనలేదు, అక్కడ వచ్చిందే కష్టపడి సాధించే విజయానికే గౌరవం. విజయం పవన్ కళ్యాణ్ గారిది, ఆయన కష్టపడలేదు కానీ గౌరవం ఆయనకు వచ్చేసింది, నేను కష్టపడ్డాను అనేది ఆయన క్లెయిమ్. నేను అదే మీకు చెప్పబోతున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తీరుతెమ్యం ఏంటంటే ప్రతి దాన్ని ఈ ప్రభుత్వంలో మీరు ఎవరైనా జర్నలిస్టులు కానీ అధికార ప్రతినిధులు కానీ ప్రశ్నించవచ్చు కానీ ఇంకెవరు ప్రశ్నించకూడదు. కాదు కీర్తన గారు, మీరు ప్రశ్నించవచ్చు సమాజాన్ని, రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వాల్ని, వ్యవస్థల్ని. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగంగానే ఎందుకంత ఉడుక్కుంటారు మీరు? నేను పూర్తిగా కంప్లీట్ చేసినంత మీరు నాకు క్వశ్చన్ చేస్తే బాగుంటదని. ఇక్కడ ఉడుక్కోవడమో ఇంకోటి లేదు. ఇప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు కూర్చొని మమ్మల్ని టీటీడీ ఇష్యూ మీద క్వశ్చన్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో స్వామివారి సన్నిధిలోనే జగన్నాథ రక్షక గోవింద అంటే కనీసం స్వామి దగ్గర అపాలజీ చెప్పించలేకపోయారు. ఇప్పుడు మేము అపాలజీ చెప్తున్నాం, మేము కట్టుబడి నిలబడుతున్నాం, మేము తప్పు చేసామని ఒప్పుకుంటున్నాం, చర్యలు తీసుకుంటున్నాం, అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికి కూడా. అసలు ఒప్పుకోరు గత ప్రభుత్వంలో. జగన్నాథ రక్షక గోవిందాని స్వామివారి సాక్షాత్తు ఇది చెప్పండి, అది ఎలాగో మాట్లాడతాం. చెప్పారు ఆ టైంలో. ఇది చెప్పండి,
అన్నమత ప్రచారం జరుగుతోంది, తిరుపతి బాలాజీ బస్ స్టాండ్ లో అన్నమత ప్రచారం జరుగుతుందని వాపోయి వీడియో కీర్తన గారు మీరు టాపిక్ నుంచి డివేట్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడండి. ఈ అంశం నేను ఈ ఇష్యూ కూడా అదే మాట్లాడుతున్నాను. ఒకవేళ ఆయన అఫీషియల్ హ్యాండిల్ లో ఆ పోస్ట్ వచ్చినా ఆయన నేనే చేయలేదు, నా టీం చేసింది, నేను తగు చర్యలు తీసుకుంటాను ఆయన చెప్తే కూడా పిఠాపురంలో వర్మ గారిని తక్కువ చేస్తున్నారు ఎలా చెప్తారు? పిఠాపురంలో వర్మ గారి గౌరవానికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం ఎలా భావించిందండి? నాకు అర్థం కాదు. ఈయన భావించకుండా ఈయన భావించకుండా వాళ్ళ టీం ఎలా భావించింది? నా ప్రశ్న ఏంటంటే ఈయన భావించట్లేదు, ఈయన కల్మషం లేని హృదయంతో చెప్పారు. వాళ్ళ టీంకి ఎందుకు అన్ని కల్మషాలు పెట్టుకుని వాళ్ళ టీం ఎందుకు అట్లా చేసింది? సార్ కొందరు ఉండొచ్చు సార్, అతి ఉత్సాహం ప్రదర్శించాలనుకోవచ్చు, లేదు ఆ టీమ్ లో ఎవరైనా వైసీపీకి అమ్ముడుపోయిన వాళ్ళు ఉండొచ్చు, తగు చర్యలు మనము ఒకే స్టేట్మెంట్ సరే వర్మ గారు అన్నారన్నా సాటి ఇక్కడ ఏపీలో ఉన్న వాస్తవులుగా మీకు తెలీదా 100% స్ట్రైక్ రేట్ తో ఏపీలో జనసేన పార్టీ ఎలా కీలకంగా ప్లే చేసిందని, పిఠాపురంకి ఎలాంటి రోడ్లు పడుతున్నాయి, పిఠాపురం డెవలప్మెంట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఫోకస్ చేస్తున్నారు, ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలో పెడుతున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. లేదు పవన్ కళ్యాణ్ గారు రిమోట్ ఏరియాస్ రోడ్ వేసిన వ్యక్తి పిఠాపురం గురించి ఆలోచించరా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి కష్టం కాకుండా అందరి కష్టంతో సమిష్టిగా గెలిచింది సార్. అది ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఇదే. కీర్తన పనిచేస్తేనో లేకుంటే వైసీపీ అధికార ప్రతినిధి గారు వైసీపీ కోసం పనిచేస్తారో ఆ కూటమి అభ్యర్థులు గెలవరు కదా. అందరి సమిష్టి కృషి ఉంటుంది, అది మనం గమనించాలి కదా. రైట్ సురేష్ గారు, మొత్తానికి ఏంటంటే మీరు ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, ఆ టీంలోకి మీరు చొరబడ్డారు, ముసుగులు వేసుకుని జనసేన ముసుగు వేసుకుని మీరు అందులో చొరబడి ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అని చెప్పేసి వర్మ గారిని బదనాం చేయటం కోసం మీరు ఆపట్ల అంటే మీరు అచ్చంగా దాని మీద సోషల్ మీడియా మీదే బతికేస్తున్నారు. దిస్ ఈస్ హర్ ఎలిగేషన్. చిన్న పాపనే మిస్యూజ్ చేశారు కదా సార్, పసిబిడ్డని తీసుకొని వచ్చి ఒక అధికార ప్రతినిధి దానికి సంబంధించి వాళ్ళ తండ్రి మాట్లాడారండి, అది వేరే కాంటెక్స్ట్. నేను మీకు ఐ విల్ షేర్ దట్ వీడియో. సరే ఒకసారి సురేష్ మాట్లాడతారు ఇప్పుడు. సార్ రాజు గారు, ఇప్పుడు ఒక్క నిమిషం నేను మాట్లాడే ముందు ఇంతకు ముందు మన రవికిరణ్ అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తూ కళ్ళు తాగిన కోతి మాదిరిని సంబంధించారు. అన్న దయచేసి మీరు అలాంటి పదాలు వాడకండి, మంచి పద్ధతి కాదు. ఆ వాతాలత మీరు వాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కళ్ళు దాగిన కోతి అనడము మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మాట్లాడాలంటే ఇలాంటి మాటలు వస్తుంటాయి, కానీ ఒక ఉందాతనం ఉండాలని నేను చెప్తున్నా పదే మీరు ఇలాంటి రకమైనటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. రెండో విషయం, కీర్తన గారు మన పిఠాపురం వర్మ గారి గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చొచ్చుకొచ్చారు, తొడబడ్డారంటే సార్ వాసు గారు నాదొక చిన్న అనుమానం. ఇప్పుడు ఒక అఫీషియల్ హ్యాండిల్ చేసేటువంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ సమ్ సోషల్ మీడియా ఏజెన్సీస్ కానీ ఎవరైనా కావచ్చు, వితౌట్ ద కన్సర్న్ ఆఫ్ ది పర్సన్. ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టాలంటే ఇప్పుడు మా నాయకులు కూడా పోస్టులు ఇతరులు కొంతమంది ఉంటారు, పిఆర్ టీమ్. ఏదైనా పోస్ట్ పెట్టే ముందు వారి యొక్క అనుమతి తీసుకుంటారు. సరే ఈ పోస్ట్ షేర్ చేయమంటారా వద్దా అన్న తర్వాతే ఆ రకమైనటువంటి పోస్టులు షేర్ అవుతాయి ఎవరిదైనా కూడా. సరే దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఏ రకమైనటువంటి డిజిటల్ మీడియా ఏజెన్సీస్ ఎవరైనా కూడా ఉపయోగించేటువంటి ప్రొసీజర్ ఏంటి, ఒక పోస్ట్ పెట్టే ముందు సదరు వ్యక్తి యొక్క ఒపీనియన్ తీసుకొని ఈ పోస్ట్ పెట్టమంటారా వద్దా అన్నటువంటి వివరం తీసుకుని పెడతారు. ఇక్కడ అది పెట్టే వాళ్ళు ఆటోమేటిక్ గా ఆయన వివరం తీసుకునే పెట్టుంటారు. దాని ఉద్దేశం కూడా ఆయన పెట్టమని ఉంటారు. దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కష్టం ఆయనకి ఇంకా వర్మ గారికి దక్కాల్సినటువంటి ప్రతిఫలం దక్కిందా లేదనా, లేదా ఆయన కష్టం అంతా బూడిదలో పోసి పన్నీర్ అయిందనా, లేదంటే ఎవరికి వచ్చిందని అది వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకండి, మీరు జొరబడిపోయి ఆ టీమ్స్ లో మీరెందుకు మీ పైత్యం ప్రకోపిస్తారు అనేది వారి ఇప్పుడు వాళ్ళ గొడవతో మాకు సంబంధం లేదు సార్. మేమే ప్రజా సమస్యలను పోరాడాల్సినవి మాకు బొచ్చుడు ఉన్నాయి. మేము వాటిల్లోనే మేము ఏడుతుంది. వీళ్ళ గొడవ మాకెందుకు? ఇల్లు కొట్టుకొని లాస్ట్ ప్రజల మీద పడేటువంటి పరిస్థితికి వస్తుంది. ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ రోజు కీర్తన గారు అంటున్నారు రోడ్లు వేసిరా. నేను సోదరు కీర్తన గారిని అడుగుతున్నా, ఒకసారి సరదాగా మీ రాజంపేట వరకు వెళ్ళిరండి, రోడ్డు ఎలా ఉందో కోడూరు నుంచి మన రాజంపేటకి వెళ్ళేసి ఒక డేటా ఇద్దరం మాట్లాడదాం రోడ్ల గురించి. మాట్లాడారు మీ గురించి, మీ రోడ్ల గురించి మాట్లాడారు. నాయుడు గారు మాట్లాడారు. సురేష్ గారు నాయుడు గారు మిర్చి రైతుల గురించి మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను. నాయుడు గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం. మిర్చి రైతుల గురించి అన్న రవికిరణ్ అన్న గారు మాట్లాడితే ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవి ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, మద్దతు ధర లేదు, 2020 గురించి ప్రస్తావిస్తూ మాట్లాడారు.
ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలో గత ప్రభుత్వం ఉన్నటువంటి ధరలు అని మెన్షన్ చేసి ఆ రకమైనటువంటి ధరలు ఉన్నాయి, ఇప్పుడు లేవు అన్నారు. అంటే అక్కడ మీరు ధరలను గమనించాల్సినటువంటి విషయం ఏంది? ధరలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయని మీరు చూసుకోవాల్సిన విషయం. నేను స్పష్టంగా ఆ రిపోర్ట్ ఆ లేఖ చూశాను. ధరలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ధరలు ఎక్కువ ఉన్నట్టే. మరో విషయం, కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 24 రకాల పంటలను మన ధరల స్థిరీకరణ కింద వాటి ధరలకి నాయుడు గారు మాట్లాడతారండి. నాయుడు గారు మాట్లాడతారు. ఓకే, సురేష్ గారు తీసుకున్నారు. నాయుడు గారు మాట్లాడతారు. తీసుకొచ్చారు ఈ క్రాప్ విధానాన్ని. సురేష్ గారు నాయుడు గారు మాట్లాడతారు. ఒక నిమిషం ఉండండి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. సురేష్ గారు గమనించకపోతే సురేష్ గారు నాయుడు గారు మాట్లాడతారు. ఆగండి నాయుడు గారు. సార్ రైతులు ధాన్యం తీసుకొని 16,000 కోట్లు ఎగరగొట్టి వెళ్ళిపోయిన ప్రభుత్వం సార్, మీరు కూడా మాట్లాడుతున్నారు, అది సిల్లీగా ఉంది. సురేష్ గారు నాయుడు గారు మాట్లాడతారు. అన్నదాత సుఖీభావాన్ని గొప్ప గుయ్యి అంటుంది, దాని గురించి మాట్లాడదామా? సురేష్ గారు నాయుడు గారు మాట్లాడియండి. సార్ ఇప్పుడు ధరల స్థిరీకరణ గురించి చెప్తున్నాడు సురేష్. ధరలే లేవు, మళ్ళీ స్థిరీకరణ ఏంది? రైతులనే మీరు పట్టించుకోరా? 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచి వాళ్ళని ఎత్తిన బండలేసి ఇబ్బంది పెడతారు మీరు. దాని గురించి మీకు తెలుసా? రైతు మాట్లాడాడు ఏం చేస్తాడని మీరు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? ఇదే మదనపల్లిలో టమాటా యార్డుకి వచ్చేసి మీరందరూ ఇబ్బంది పడద్దండి, నేను ధరల స్థిరీకరణ నిధి అనేది ఒక నిధిని ఏర్పాటు చేస్తాను, ధరలు తగ్గినప్పుడు పెరిగినప్పుడు స్థిరీకరణ చేసేదానికి ఈ నిధులు ఉపయోగిస్తానని చెప్పినారు. గత 5 సంవత్సరాలు ఏమి మాట్లాడకపోగా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచుతారు. ఈ రోజు ఏదో తగ్గుదనమ్మా అని చెప్పి పగట యాసగాళ్ళలాగా గుంటూరుకు వస్తారు. మీరు గుంటూరుకు వచ్చి సురేష్ గారు మీరు ఆగండి. సురేష్ గారు నాయుడు గారు వేరే అంశం మాట్లాడాలి. నాయుడు గారు సురేష్ నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? నాయుడు గారు పిఠాపురం ఎపిసోడ్ మాట్లాడండి. సరే, ధరల గురించి మళ్ళీ మాట్లాడదాం. పిఠాపురం గురించి మాట్లాడండి. అదే సార్, ఇప్పుడు నేనేమంటానంటే సురేష్ పాపం గత 5 సంవత్సరాలలో జనసేనలో ఉన్నాడు, వైసీపీకి వచ్చాడు. పాపం వాళ్ళు ఎవరో చేసిన పాపాన్ని కడిగేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు నేను ఎత్తినేసుకుంటా? వాళ్ళు చేసిన పాపాన్ని నేను ఎత్తినేసుకొని కడిగేదానికి ప్రయత్నం చేయదు సురేష్. నువ్వు జనస్వాస కోసం చాలా పోరాటం చేశావు, దాన్ని మాట్లాడాలా? ఇప్పుడు పిఠాపురం విషయం మాట్లాడుతున్నారు సార్. పిఠాపురంలోనే కాదు సార్, ప్రతి నియోజకవర్గంలో ఒక 10 మంది 20 మంది ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ తయారైపోయినారు. నేను యాక్టివ్ గా ఉన్నాను అనుకోండి, నా దాంట్లో చొరబడి సురేందర్ నాయుడు మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారి పనితనం సరిగా లేదు అని చెప్పి ఆర్ఎన్ శ్రీనివాసులు గారి మీద పోస్ట్ పెట్టాడు అని పోస్ట్ పెడతారు. దానికి నేను ఏం చేయాలా? నేను నా యాక్ అయిపోయింది, నేను రిపోర్ట్ ఇచ్చుకోవాలా, మళ్ళీ నేను తొలగించాలా? నేను పెట్టలేదు. ఇక్కడ హ్యాక్ కాలేదు. ఆ టీం చెప్పింది, క్లెయిమ్ చేసుకుంది, ఏమని మేం పెట్టాము అని క్లెయిమ్ చేసుకుంది, వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ అని అనుకుందాం కాసేపు. అంత పెద్ద పోస్ట్ పెట్టేప్పుడు డీసీఎం మీద పెట్టినప్పుడు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేకుండా ఆయన నాలెడ్జ్లో ఉండాలి కదా, లేకుండా ఎట్లా పెట్టేస్తారు? ఇప్పుడు ఒకవేళ అట్లా ఆయన నాలెడ్జ్ లేకుండా పెట్టినా కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చాలా మంది ఇంకొక పార్టీలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు వర్మ గారు ట్వీట్ చేశారు, ఒక మాట చూడండి, ఆయన ఏం పెట్టారో అది కూడా చూడండి ఒకసారి. వర్మ గారు దాంట్లో ఆయన చాలా స్పష్టంగా ఏంటి నాకు సంబంధం లేదు, హీ హాజ్ డిజోన్డ్, అది చూడండి ఒకసారి. నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తోంది. ఈరోజు నా ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకొని వెంటనే సోషల్ మీడియా సిబ్బందిని హెచ్చరించి దాన్ని డిలీట్ చేయించడం జరిగింది. నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటా అని హెచ్చరించడం జరిగింది. కీర్తన్ గారు ఏమంటారు? చేశారంటారు. ఒకసారి ఆ ట్వీట్ పక్కన పెడితే ఈ రాష్ట్ర రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రంగా దేశాల నలుమూలల నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం అందరూ కష్టపడ్డారు, ఇంక్లూడింగ్ నాగబాబు అనే కానీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఆయన గెలుపు కోసం కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మేలు కోసం పాటుపడ్డారు. సో ఎవరో ఒక ట్వీట్, ఎవడో అవగాహన లేని వ్యక్తి ట్వీట్ వేసిన దానికి
వర్మ గారిని మనం ఆపాదించో లేకుంటే ఇంకొకరిని ఆపాదించి మాట్లాడడం అది ఆయనే అనివార్యమని నేను చెప్పారండి, ఎందుకంటే మనం చెప్పడం కదా, ఆయనే ట్వీట్ చేశారు. ఒక్క సెకండ్ సార్, నాకు సంబంధం లేని ట్వీట్ వచ్చింది, నాకు సంబంధం లేదు, పలానా టీం వాళ్ళు హ్యాక్ చేశారని చేశారని చెప్పారు కదా. చెప్పలేదు ఆయన, ఫలానా మా ఏజెన్సీ వాళ్ళు ఇట్లా పెట్టారన్నాడు. హ్యాక్ అనే మాట అనలా. నా అవగాహనతో కాదు అంటున్నాడు ఆయన. కన్ఫర్మ్ గా నా అవగాహనతో కాదు, నాకు తెలియకుండా వాళ్ళు చేశారు అంటున్నాడు. సో వాళ్ళు మాట్లాడుకుంటారు, పార్టీ సభ్యులతో వాళ్ళు ఈ పాటికే మాట్లాడి ఉంటారు కదా. కానీ మనం ఒక న్యూట్రల్ పర్సన్ గా ఆలోచించాల్సింది ఏంటి, ఆయన గెలుపుకు నిజంగా ఒకరి వల్ల కారకులు అవుతారా? పిఠాపురంలో చేసిన ఆయన భావించారు అది, ఆయన కష్టపడ్డారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచారని ఆయన భావించారు. అదే వర్మ గారి ఒకరి కష్టమో ఇంకొకరి కష్టమో కాదండి. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు, పిఠాపురం ఒకటే గెలవలేదు కదా, ప్రతి ఒక్క చోట పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అభ్యర్థి గెలిచారు. అప్పుడు పిఠాపురం ఒకటే గెలిస్తే అప్పుడు వర్మ గారు నాయుడు గారు కంప్లీట్ చేస్తారు. ట్రాప్ లో పడద్దండి మనం. సార్ ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు వర్మ గారు క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చింది చాలు కదా సార్. ఇప్పుడు ఆయనకు తెలియకుండా ఏదో జరిగింది అని చెప్పి వర్మ గారు క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మాండంగా ముందుకు వచ్చాడు, చెప్పాడు ఈ విధంగా జరగకూడదు, రేపు జరిగిందంటే మీ మీద చర్యలు తీసుకుంటాను అని చెప్పి పక్కన ఉండే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సార్, వర్మ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా 10 కాలాల పాటు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసే ఉంటుంది. వైసీపీ ఎన్ని ట్రాప్లు వేసినా, వైసీపీ వాళ్ళ అనుకూలమైనటువంటి కొంతమందిని మా పార్టీలో 3 పార్టీలోకి వాళ్ళని చొప్పించి ఇక్కడ వాళ్ళకి కావాల్సింది అంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా నాయుడు గారు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఎవరికైతే ఎక్స్ హ్యాండిల్స్ ఇచ్చారో ఆ ఏజెన్సీల మీద కూడా మీరు నిఘా పెట్టాలి. దాంట్లో వీళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేసారు. మాకు వాళ్ళ మనుషుల్ని అక్కడక్కడ బీజేపీలో, జనసేనలో, తెలుగుదేశంలో చొప్పించి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ప్లాన్ చేసే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెడతాం, పర్ఫెక్ట్ గా ఉంటాం. ఏది కూడా ఇలాంటివి ఏవి జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేది కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు. 10 కాలాల పాటు వీళ్ళు ఎన్ని చేసినా మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. ఫైనల్ గా అండి, ఒకసారి నిన్న వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత పేర్ని నాని ఏం మాట్లాడారు చూసి రవికిరణ్ గారి దగ్గరికి వద్దాం. ఒకసారి పేర్ని నాని గారు మాట్లాడారు. పాపం కటిక నేల మీద పడుకుంటున్నారు వల్లభనేని వంశీ గారిని. ఒకసారి చూద్దాం. రాలిపడిన ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి నవంబర్, డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరుని నాని అరెస్ట్ చేస్తానని నేను రోడ్ల వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాలి నాని, పేరుని నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగులని అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. రవికిరణ్ గారు ఇప్పుడు అర్జెంట్ గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే అయిపోతుంది కదా, ఈ మాట్లాడవు కదా. ఇప్పుడు పచ్చ కావిలోకి లోకం అంతా పచ్చ కనబడినట్టు మూటలు ఎత్తే వాళ్ళకి అందరూ మూటలు ఎత్తారని కనపడుతున్నట్టుంది. ఈ మూటలు ఎత్తే కార్యక్రమాలు ఏంటో, ఈ డాష్ ఏంటో, ఆ రోమాలు ఏంటో, ఆ భాష ఏంటో, వాళ్ళ నాయకుడి భాష, వీళ్ళ భాష, వైసీపీ భాష కరెక్ట్ కాదండి. అది మంచి పద్ధతి కాదు. అది ఇప్పుడు ఏ రకంగా సరే, వంశీ గారికి జైల్లో వేరే వేరే ఇబ్బందులు ఉన్నాయి, సౌకర్యం కాదు, పిటిషన్ చేశారు కదా వారు. అట్లాగూ కోర్టులో పిటిషన్ చేశారు, విచారించారు, సోమవారం తీర్పిస్తా అన్నారు. వారికి తెలుసు కదా, మంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ కస్టడీలో పెట్టినా సరే ఆయనకి సౌకర్యాల కోసం కోర్టులో పిటిషన్ చేశారు. ఆయనన్నా, మీరన్నా, నేనన్నా, ఎవరన్నా జైలుకి వెళ్తే మరి పిటిషన్ ద్వారానే అవుతుంది, కానీ ఇంకా వేరే ద్వారా ఎలా అవుతుందండి? మనకున్న వ్యవస్థలో అవదు. ఆ వ్యవస్థ చూస్తున్నారు. పట్టకుండా బయటకు వచ్చి మైక్ కనిపింది కదా అని చెప్పి ఊగిపోతే ఉపయోగం ఏంటి సార్? కాదు, ఒక రిక్వెస్ట్ ప్లేస్ చేశారు, మా ఇద్దరిని అరెస్ట్ చేయండి అని. అదే దాని మీద దృష్టి పెట్టచ్చు కదా. ఇప్పటికే చాలా మంది మీద, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు సార్, ఆయన మీద ఆల్రెడీ జూలై మాసంలో ఇక్కడ అధికారులు, మున్సిపల్ అధికారులని ఆయన స్వయంగా అనుచరులతో వచ్చి కొట్టారండి. ఆ కేసు ఇంకా విచారణ మొదలు పెట్టలేదు. ఎందుకు మొదలు పెట్టలేదు నాకు అర్థం కాదు. 41A అరెస్ట్ తర్వాత, ముందు అరెస్ట్ అక్కర్లేదండి, ముందు 41A నోటీస్ ఇవ్వండి సార్.
అలాగే కొడాలి నాని గారి మీద ఆల్రెడీ విశాఖపట్నంలో కేసు పెట్టారు, అలాగే గుడివాడలోనే వాలంటీర్లే కేసు పెట్టారు జూన్ జూలైలో మమ్మల్ని మోసం చేసి రిజైన్ చేయించారని 41 నోటీస్ ఇవ్వండి. అలాగే ఈయనకి కూడా ఇవ్వండి 41 నోటీసు ఈ రైస్ విషయంలో. మీదే కదా ప్రభుత్వం, తర్వాత కొన్ని కనీసం చట్టబద్ధంగా విచారణ మొదలుపెట్టండి. రవికిరణ్ గారు ప్రభుత్వం మీదే, మీ ప్రభుత్వాన్ని అడగండి అంటున్నా. అదే సార్, మీరు ఛానల్ అవకాశం కల్పిస్తే మీ ఛానల్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకు కూడా తెలవాలి, ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విచారణ మొదలుపెట్టి అరెస్ట్ తర్వాత గబగబా అరెస్ట్ చేసామని మేమేం కోరుకోవట్లేదు. అలాగే మా ప్రభుత్వం కూడా తొందరపాటు చర్యలు వాళ్ళు చేసిన విధంగా మేము చేసి మళ్ళీ అదే వాళ్ళు వీళ్ళు ఒకటే పేరైతే మేము తెచ్చుకోము. 41A నోటీస్ అన్నా ఇచ్చి వీళ్ళందరికీ విచారణ మొదలుపెట్టి విషయాలు తెలుసుకోండి. అవసరమైతే అరెస్ట్ చేయండి, లేదా కేసు తప్పు కేసు కొట్టేయండి. ఎవరు తిన్నారు విచారణ చేయండి నేను అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా. రైట్, ఎనీథింగ్ టు యాడ్ అండి కీర్తన్ గారు? సేమ్ థింగ్ అండి. ఏంటంటే వీళ్ళు అన్ని తెక్కాలు అందకపోతే చేతులు అన్నట్టు ఒకసారి ఏమో బయటకు వచ్చి చంద్రబాబు సపోర్ట్ చేసి మాట్లాడతారు, పోగొడతారు. మళ్ళీ కొంచెం లెక్కలు వచ్చి జగన్మోహన్ రెడ్డి మేము ఉన్నాం మీకు ఇంకా కానివ్వండి, నేను అధికారులనే చట్టిప్పి కొడతారంటున్నాను, ఇంకా మీరు చలామణి కానీ మాట్లాడండి అనగానే ఇంకా రెచ్చిపోతారు. మళ్ళీ ఒకరిద్దరు అరెస్ట్ చేయగానే మళ్ళీ పిల్లలాగా వెళ్ళి లోపల దాంకుంటారు. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో రెడ్ బుక్ ని పెట్టేస్తే మాత్రం అందరికీ తెలిసిపోతుంది కదా నాకు ఒక ఇంటెన్షన్ సార్. రైట్, థ్యాంక్ యూ కీర్తన్ గారు, రవికిరణ్ గారు, సురేష్ గారు అండ్ సురేంద్ర నాయుడు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే టీటీడీ బోర్డు సభ్యులు తిరుమలకి ఓనర్లుగా వెంకటేశ్వర స్వామికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళలాగా వ్యవహరించడం అనేది జాతీయ స్థాయిలో వివాదాస్పద అంశమైంది. చివరికి ముఖ్యమంత్రి నేరుగా ఇంటర్వ్యూని అయితే కానీ ఆ సభ్యుడు వచ్చి అది కూడా పశ్చాత్తాపం ప్రకటించకుండా ఏదో మొహమాటానికి ముక్తసరిగా ముభావంగానూ అక్కడ వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవటం. పక్కనున్న భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినా సరే ఇదేదో మా కుటుంబ సమస్య మేము మాట్లాడుకున్నాం, కుటుంబ సమస్య అయితే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి, స్వామివారి ఆలయ మహాద్వారం దగ్గర వచ్చి మాట్లాడేవారు. ఆ పాటి ఇంగితం లేకుండా వ్యవహరించిన వాళ్ళ మీద బోర్డు ఇంత కనికరం చూపించడం ఏంటనేది. అయితే సురేంద్ర నాయుడు గారి వాదన ఇంకోటి ఉంది, ఉద్యోగ సంఘాలకు కొమ్ములు వచ్చేసినాయి, వాళ్ళు హిడెన్ ఎజెండాతోటి ఇలాంటి ఆందోళనలకు దిగుతున్నారు. దాని మీద కూడా బోర్డు ఎంక్వైరీ చేయాలి, ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. ఏదైనా టీటీడీ పనితీరు మీద మాత్రం ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారనే వార్తలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. నమస్కారం, నేను మీ